నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందితం. అపురూపకు వెనుక అండ ఉన్నది కాబట్టి అంత గుండె ధైర్యమా? ఆలోచిస్తూ ఉంటుంది స్వప్న. లేదు స్వప్న, ఎవరూ లేకపోయినా ఆమె అట్లాగే ఉంటుందేమో. ఉండవలసింది ఆమెలో నైతిక బలం అంటుంది రాధ. స్వప్న ఇప్పుడు రాధ మీద ఆరాధనను మెల్లిగా తన వ్యక్తిత్వ వికాసానికి ఆలంబనగా మార్చుకున్నది. రాణి తన కాపురానికి పనికిరాదు కాబట్టి అని విడాకులు అడుగుతూ నోటీస్ పంపించాడు రాణి భర్త. రాణి వణికిపోయింది. ఏం, ఇంకా అతను కావాలనుకుంటున్నావా? అడిగింది వెటకారంగా పరిమళ. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? గద్దించాడు వెనుక నుంచి కృష్ణ. తల వంచుకున్నది పరిమళ. అది కాదు డాక్టర్ గారు, నాకు విడాకులిచ్చినా విస్తరాకులిచ్చినా ఏం పర్వాలేదు. వాడిలాంటి తండ్రి సుందర్కు లేకపోతేనే మంచిది. కానీ నేను విడాకులిస్తే మరొక ఆడపిల్లను మభ్యపెట్టి పెళ్లి చేసుకుని చేతుల్లో ముఖం దాచుకున్నది రాణి. పిల్లేని రామకృష్ణను పిలిపించి మాట్లాడాడు డాక్టర్ కృష్ణ. భార్యకు పిల్లాడి పోషణకు డబ్బులు ఇచ్చి కొంత మనోవర్తి సెటిల్ చేసి హాస్పిటల్ ఖర్చులు భరించి ఇట్లాంటి ఫిట్టింగులతో లీగల్ నోటీసు ఇప్పించాడు రామకృష్ణ. ఆ తర్వాత రాణి భర్త అయిపు లేడు. రాజారావు ఆరోగ్యం మెరుగుపడింది. కానీ రాధ అర్థం కావటం లేదు. ఆమె పద్ధతిలో సేవలో మార్పు లేదు. కానీ ఏదో దూరం ఇద్దరి మధ్య. ఎప్పుడూ దగ్గరతనం ఉన్నది. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావో ఆమె చెప్పిందిగా. రాధకు భయపడడం ఏమిటి? నాన్సెన్స్. విరగదీయను అని అదివరకులా అనుకోలేకపోతున్నాడు. మీరు అనవసరంగా హాస్పిటల్ బిల్లు కట్టక్కర్లేదు. ఇంటి నుంచి చెకప్కు రావచ్చు అని ఎప్పుడో చెప్పేశాడు కృష్ణ. కానీ అతడికి వెళ్దామన్న ఉత్సాహం లేదు. ఇక్కడే ఉండి పోదామన్న ఆతృత లేదు. ఆలోచిస్తున్న రాధను చూస్తుంటే భయంగా ఉన్నది రాజారావుకు. హాస్పిటల్కు ఆస్తులు రాసిద్దామనుకుంటున్నారా అని అరిచింది అత్తగారు. అర్థమవడం లేదు వాళ్ళెవరికి. అప్పుడప్పుడు వెళ్ళి రాధ పలకరించి వస్తోంది కానీ పట్టించుకోవడం లేదు. రాధ భయపడ్డట్టు, చెప్పిన మాట విన్నట్టు, తల వంచి మాట పడినట్లు మిగతా కోడళ్ళు ఉండరని తెలుసు అత్తగారికి. ఈ రోగం పుణ్యమా అని కోడలు వలలో కొడుకు పడిపోయాడని అనుమానంగా ఉన్నది ఆమెకు. సంసారం ఏమైపోయినా పట్టదేమే. ఎన్నాళ్ళు ఉంటారు ఈ హాస్పిటల్లో? బిల్లులు బాగానే లాగుతున్నారుగా. అందుకని కారణాలు ఏవో చెప్పి ఆపేస్తున్నారు మిమ్మల్ని అరిచింది లావణ్య కూడా ఒకరోజు. తండ్రికి వైరల్ ఫీవర్ అని చూడడానికి వెళ్ళింది రాధ. లావణ్య చెలరేగడం చూసి భయపడుతున్నాడు తండ్రి. కానీ ఆపలేదు. ఇప్పుడు సరే, ఎప్పుడు ఆపగలిగాడని సూటిగా చూసింది రాధ. అమ్మా, నువ్వు ముందు నీ సంసారం గురించి పట్టించుకో. నాన్న ఇలా ఉండగా పిక్నిక్లు ప్లాన్ చెయ్యకు. ఆయన నీ బాధ్యతలు చాలా చాలా చేశాడు. మండిపోయింది లావణ్యకు. అంటే నాకే నీతులు చెప్పే లెవెల్కు ఎదిగిపోయావా అసలు? గద్దరి వాళ్లకు కొన్ని టెక్నిక్లు ఉంటాయి, ఎదుటి వాళ్లను మాట్లాడనీయనివి. ఆ ప్రయోగాలన్నీ నవ్వుతూ చూస్తోంది రాధ. ఆశ్చర్యంగా చూస్తున్నాడు తండ్రి. అరిచి అలిసిపోయి సోఫాలో జుట్టు విరబోసుకుని కూలబడిపోయింది లావణ్య. మెల్లగా లేచి వెళ్ళి చల్లటి నీళ్లు ఇచ్చి, అరవకమ్మా, నీకు కూడా బీపీ వచ్చే వయస్సు. నేను నాన్న దగ్గర ఉంటే నువ్వు నీ ఫ్రెండ్స్తో టూర్కు వెళ్ళొచ్చు అనుకున్నావు కదూ. నాకు అన్నయ్య చెప్పాడు. సారీ, నాకు అన్నయ్యకు కూడా నువ్వు నాన్నను వదిలి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. నన్ను నువ్వు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ వాడి కన్న తండ్రిని అలా నిర్లక్ష్యపరిచి వెళితే వాడికి కోపం వస్తుంది స్పష్టంగా చెప్పాడు అన్నయ్య. ఒక్కొక్క మాట విశదీకరించినట్లు చెప్పింది రాధ. చేతిలో గ్లాస్ అలాగే పట్టుకుని కొరకొర భర్త వైపు చూసింది లావణ్య. ఆమెను రాధ అంత మానసికమైన దెబ్బ కొడుతుందని అనుకోని తండ్రి ఆశ్చర్యపోయాడు. రాధమ్మలో ఎంత మార్పు అనుకున్నాడు. కన్న తండ్రి పటపటా కొరికింది లావణ్య. ఏం కాదా? ఓరగా చూస్తూ అడిగింది రాధ. ఏం మాట్లాడుతున్నావు? చెయ్యెత్తింది లావణ్య. నవ్వుతూ చెయ్యి పట్టుకున్నది రాధ. అమ్మ,
ఇంత కోపంతో రాక్షసిలా ఉన్న ఈ వయస్సులో కూడా ఇంత అందంగా ఉన్నావు. మంచిగా ఉండవే, మరింత బాగుంటావు. వస్తాను నాన్న, ఫోన్ చేస్తాలే అని ఎవరికీ ఏమీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది రాధ. రాధ మాటల్లో ఎవరి మాటలో ధ్వనించాయి. ఇంత అందంగా ఉంటావు లావణ్య, కొంచెం మంచిగా ఉంటే ఎంత బాగుంటావో తెలుసా అనేవాడు జీకే. తనకు ఎవరు మంచి మిగిల్చారని. డాక్టర్ జీకే తన మాట వినకుండా దారి మార్చుకుని ఏదేదో చేస్తూ తనకు కచ్చ పుట్టించకుండా ఉండి ఉంటే తన జీవితం ఎంత బాగుండేది. ఒకసారి జీకే ఆరాధన తెలిసి అనుభవించిన తను అతన్ని ఎందరిలోనో కచ్చతో వెతుక్కుని భంగపడింది. కానీ బావుకున్నదేముంది? తను ఎంతో ప్రేమించిన జీకేను దెబ్బతీయాలని, తన పరువు రక్షించుకోవాలని పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఏనాడూ తనను ప్రశ్నించలేదు. ఇవాళ నిజం తెలియని కొడుకు తండ్రిని సొంత తండ్రి అనుకుని విపరీతంగా ప్రేమిస్తున్నాడు. కానీ తన బిడ్డ కాదని తెలిసే తన భర్త కొడుకును అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆలోచిస్తోంది లావణ్య. ఆమెను నిస్సహాయంగా చూస్తున్నాడు భర్త. ఆమె ఎక్కువగా బాధపడ్డా భరించలేని తమాషా వ్యక్తిత్వం అతనిది. లావణ్య సెల్ తీసుకుని వరల్డ్ ట్రిప్ క్యాన్సలేషన్ చెబుతోంది. రాధ, షీలా మేడం కూర్చుని డైరీలు తీశారు. కృష్ణ కూడా ఉన్నాడు. లోపలికి రావచ్చా మేడం? సుందర్ తలుపు దగ్గర నుంచుని అడిగాడు. రా అన్నది షీలా మేడం. ఏమిటవి అన్నది వాడిని దగ్గర తీసుకుంటూ. ఏం లేదు, మీరు నాకు ఇవాళ పున్నాగ పూల జడ కట్టి ఇవ్వడం మర్చిపోయారేం? రాధవంక చూస్తూ అడిగాడు సుందర్. మర్చిపోలేదు సుందర్, నువ్వు కనబడలేదని మీ అమ్మకు ఇచ్చి వచ్చాను అన్నది రాధ. ఆమెనే కనురెప్ప వాల్చకుండా చూస్తున్నాడు కృష్ణ. అసలు అతని వంకే చూడలేదు రాధ. చాలా జీవితాలు చదివిన షీలా మేడంకు అక్కడ పున్నాగ పూల గాలి ఏదో చెబుతోంది. ఓహో, డాక్టర్ కృష్ణ క్లినిక్లో నువ్వు అల్లిన జడేనా కనబడేది? మరి నాకు ఒకటి ఇవ్వచ్చుగా అడిగింది షీలా. తప్పకుండా మేడం. సుందర్, రేపటి నుంచి నేను ఇక్కడ ఉన్నంతకాలం 2 జడలు అల్లి ఇస్తాను. మేడం క్లినిక్లో కూడా పెట్టు ఇక్కడున్నంతకాలం. ఈ మాట సుందర్ను, కృష్ణను, షీలాను బలంగా తాకింది. ఏమిటి రాధా, ఇక్కడున్నంతకాలం అంటున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నావా? సూటిగా అడిగింది షీల. భయంగా చూస్తున్నాడు కృష్ణ. ఎప్పుడో ఒకరోజు ఆమె వెళ్ళిపోకుండా ఎలా ఉంటుంది? అదేమిటి మేడం, ఇదేమన్నా పుట్టిల్లా ఉండిపోవడానికి? నాలాంటి వాళ్లకు పుట్టిల్లు ఉన్నా లేనట్లే నవ్వుతూ అన్న ఆ మాటల్లో సన్నటి విషాదం. పరీక్షగా చూస్తోంది షీల. ఈ సంభాషణ కోసం ఆమె చాలా రోజులుగా ఎదురు చూస్తోంది. సుందర్ను ఆడుకోమని పంపించేసింది. మేడం, నాకు ఏదన్నా ఉద్యోగం ఇస్తారా? ముఖంలో నవ్వున్న, మాటల్లో గంభీరత. తప్పకుండా. ఏమైంది ఇప్పుడు? తను రాజారావు స్నేహితురాలింటికి వెళ్ళడం, అక్కడ సంభాషణ, ఆమెను రాజారావు మిస్ అవ్వడం, ఆమె అతడితో బ్రతకాలని అనుకోవడం అంతా చెప్పింది. అక్కడున్న ఆ ఇద్దరికీ ఈ విషయం తెలిసినా మధ్యలో అడ్డం రాకుండా విన్నారు. అతను ఆమెతో, ఆ బిడ్డతో బ్రతకడం ఆ ముగ్గురికి ముఖ్యం మేడం. ఆ తర్వాత నేను అత్తగారింటికి వెళ్ళలేను. అమ్మగారిల్లు ఓటిగూడు. అమ్మ నన్ను భరించలేదు. అందుకనే ఏదైనా ఉద్యోగం చూసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుదామనుకుంటున్నాను. బయట ఉద్యోగం చేసే కెపాసిటీ నాకు ఉన్నదో లేదో తెలియదు. కానీ ఇక్కడ ఉద్యోగం అంటే పెదనాన్న గుండెల మీద పడుకున్నట్లుంది. ఆ హాయి చాలు నాకు. షీలా మేడం, కృష్ణ ముఖాముఖాలు చూసుకున్నారు. దీనికి రాజారావు గారు ఒప్పుకుంటారా? షీల అడిగింది. ఆ రోజు అతను తన దగ్గరకు వచ్చి పడిన తపన ఆమెకు గుర్తు ఉన్నది. అతడికి చాయిస్ లేదు మేడం. రాధాగారు కరెక్ట్ ఆలోచిస్తూ అన్నాడు కృష్ణ. కరెక్ట్. అతనికి చాయిస్ ఇవ్వడం మంచిది కాదు మేడం. ఆ జీవితంలో అతడు ఇమిడిపోవడం అందరికీ మంచిది అన్నది రాధ. రాధలేని జీవితం రాజారావుకు ఎంత కష్టమో షీలా మేడంకు తెలుసు. కానీ నిట్టూర్చింది ఆమె. విరించి మంచి జర్నలిస్ట్, డొక్కశుద్ధి ఉన్న జర్నలిస్ట్, ప్రజలకు ఏదో చేసేయాలి, జనాన్ని రక్షించుకోవాలి అన్న తపన ఉన్న జర్నలిస్ట్, కోర్సులన్నీ పాసై మంచి పేపర్లకు వార్తలు పంపి
గొప్ప మనుషుల గురించి ఆర్టికల్స్ రాసి గుర్తింపు లేని చాలా విషయాలకు గుర్తింపు తెచ్చి అజ్ఞాత సంఘ సేవకుల్ని, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళని లైమ్ లైట్లోకి తేవాలన్న తపన చాలా ఉన్నది అతనికి. కానీ కొన్ని పత్రికల ఎడిటర్లు తపన కాదు విషయం ఉండాలన్నారు. కొన్ని పత్రికలు రిపోర్టు కాదయ్యా, సంచలనాత్మక వార్త కావాలి అన్నారు. చూడు, జీవితమంతా మన చుట్టూ దుఃఖితులు, బాధితులు. వీళ్ళ జీవితాలు మనం ఎట్లాగూ మార్చలేము. వీళ్ళను జనం మీద రుద్దడం ఎందుకు? ఏదైనా గ్లామరస్గా, జనం ఆనందించేదిగా, షాక్ తినేవిగా వార్తలుంటే 4 రోజులు చెప్పుకుంటారు. ఇలా కొంతమంది సలహాలు ఇచ్చారు. నెగిటివ్ పబ్లిసిటీకి ఉండే కిక్ మంచిగా రాస్తే ఉండదు. నా మాట విను అని హితైషులు తలంటిపోశారు. అయోమయంలో పడిపోయాడు విరించి కొన్నాళ్ళు. అతని తపనకి జవాబుగా రామేశం గారు కనబడ్డారు. జర్నలిజంలో తలపండిపోయిన ఆయన విరించి బాధ చూసి దగ్గరకు తీసుకున్నారు. మన వల్ల దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయి. సరైన జర్నలిస్టులను, మేధావి వర్గ జర్నలిస్టులను దేశం తయారు చేసుకోగలిగితే దేశ ప్రగతిని దిక్సూచిలా మార్చెయ్యగలరు. దార్శనికులు, విమర్శకులు, సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టి సంహారకారకుడు జర్నలిస్టే. వార్త కానీ, మనిషి ఖ్యాతి కానీ, బ్రతికినా చచ్చినా దానికి కారకుడు అతనే. వార్త ఒక మంచి జర్నలిస్టు చేతుల్లో బ్రతుకుతుంది. రచయితలు గుర్తింపబడి సృష్టింపబడతారు. కానీ ఏది చెప్పకూడదో చెప్పవలసిన వాళ్ళం కూడా మనమే. మనిషి బుర్రకు పిశాచావాహన శక్తి కూడా ఉన్నది. అది థాట్ ఫామ్లను తయారు చేసి దేశం మీద వదిలి సర్వనాశనం చెయ్యగలదు. వాటిని మంత్రవేత్త లాంటి జర్నలిస్ట్ ప్రాణం పోయగలడు. అక్కడే మన పవర్, మన లిమిటేషన్ తెలుసుకోవాలి. రేపటి పరిణామాలకు మనం కారణం అని గుర్తుపెట్టుకోవాలి. కళాకారుడిదో, రాజకీయ నాయకుడిదో, సోషల్ వర్కర్దో, సంస్థదో కీర్తి కానీ, అపకీర్తి కానీ మనమే సృష్టించి నాశనం చెయ్యగలం. మనకు బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ చాలా ముఖ్యం. మనం అలా తయారు చేసుకోవాలి. ఇలా చెప్పే రామేశం గారి ఆరాధనలో పడిపోయాడు కుర్ర జర్నలిస్టు విరించి. ఏదో సంచలనాత్మక వార్తలు రాసేసి థ్రిల్ ఫీలైపోయే పరిస్థితి నుంచి నువ్వు వార్తల సృష్టికర్తవు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. మంది కర్మలకు మనం జవాబుదారీ అనే రామేశం గారి వార్నింగ్ చాలాసార్లు విరించిని నిజంగానే కంట్రోల్లో పెట్టింది. భాష, కల్పన, భావుకత, తీక్షణత, నిజాయితీ ప్రతిఫలించే సూర్యకిరణాల్లాంటి వార్తలు రాయడంలో ఘనుడైన విరించి చాలామంది కోరుకునే జర్నలిస్టు అయ్యాడు. కుక్క మనిషిని కరవడం గొప్ప వార్త కాదు. సాధారణంగా మనిషి కుక్కను కరవడం ఆ వార్త సృష్టించలేవు. కానీ కరవని కుక్కకి, కరిపించుకునే మనిషికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. నువ్వు వార్త పుట్టించదలుచుకున్నప్పుడు ఆ పర్సనాలిటీ తెలుసుకోవడమో, సృష్టించడమో చేయాలి. అలా చెప్పేవారు రామేశం గారు. కానీ ఒక్కొక్కసారి చాలా పెద్ద వార్త సృష్టి ప్రయత్నాలు పర్సనల్గా మనకు ఏ తృప్తిని ఇవ్వవు. పైగా చేతబడిలా జీవితాంతం వేధిస్తాయి. జాగ్రత్తగా ఉండాలి అని ఆయన వార్నింగ్ ఇచ్చినప్పుడల్లా ఉలిక్కిపడేవాడు విరించి. ఒక మంచి ఆర్టిస్ట్ జీవితం బద్నాం అయినా, తెహల్కా వార్తలు సృష్టించిన జర్నలిస్ట్ ఆత్మఘోష అవుట్లుక్లో చదివినా, మదర్ థెరీసాకు స్కాండల్ అంటగట్టాలని చూశారన్నా జనం మూర్ఖులు, అన్నీ నిజాలు వాళ్లకు తెలియనివ్వక్కర్లేదు అని ఒక దేశాధినేత వార్తలను తొక్కిపట్టి జర్నలిస్టుల గొంతు నులిమి దేశాన్ని వేరే దారి పట్టించాడని విన్నా భయం వేసేది విరించికి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏ వార్త అయినా నెగిటివ్, పాజిటివ్ రెండు దారులు పట్టగలదు. ఒక్క పెన్ను గీత చాలు. థ్రిల్ కోసం, రేటింగ్ కోసం సంచలనాత్మక వార్తలను పుట్టించే పరిస్థితిలో జర్నలిస్టులను ఈ వ్యవస్థ కట్టిపడేయగలదని తెలిసినప్పుడు జాగ్రత్త. ఎదురు తిరిగావా నువ్వుండవు, తల వంచావా నీ ఆత్మఘోష నువ్వు వినలేవు. కత్తిమీద సాము ఈ జీవితం. ఈ వార్నింగ్లన్నీ విన్నప్పుడల్లా అమ్మో జాగ్రత్తగా ఉండాలి అని వెన్ను తట్టుకుని విభూతి పెట్టుకున్నంత పని చేసేవాడు విరించి. కానీ వార్త సేకరణ, దాన్ని
మలిచే విధానంలో సిద్ధహస్తుడైపోయాడు విరించి. వార్తలకు ప్రాణాలు పోసి వినీలాకాశంలో స్వేచ్ఛగా వదిలేసే థ్రిల్ ఉండేది విరించికి. ప్రతి ఇష్యూ రిలీజ్ అయినప్పుడల్లా అతనికి ఈ వృత్తిలో ఎదుగుదలతో పాటు సంపాదన కూడా కనిపించేది. కొన్ని రాయని విరించికి, కొన్ని రాసే విరించికి డబ్బులు రావడం ప్రారంభమైంది. ఇది కొత్త మలుపు, ఇది కొత్త గ్లామర్, కొత్త కిక్. మన కెరియర్కు ఒక గ్రాఫ్ ఉంటుంది, మనం తెలుసుకోవాలి ఆ విషయం. అలాగే మన పర్సనాలిటీ ఎదుగుదలకి కూడా ఒక గ్రాఫ్ ఉంటుంది. ఎంత చదివాము, ఎంత నేర్చుకున్నాము అన్న ఆలోచన కన్నా ఎంత ఆచరించగలిగాము, ఏ అనుభూతి పొందాము అన్నది ముఖ్యం. లేకపోతే చాలా గొప్ప సంచలనాత్మకమైన వార్తలు సృష్టించి దేశాన్ని ఊపేసిన తర్వాత ముతకతడి గుడ్డ చల్లగా గుండెల మీద పెట్టినట్లుంటుంది. ఆ నరకం అనుభవించేవాడికి తెలుస్తుంది. చాలాసార్లు జర్నలిస్టు ఈ అనుభవానికి భయపడాలి. ఒక్కొక్కసారి అమ్ముడుపోక తప్పని పరిస్థితి ఉంటుంది. ఆగిపోవాల్సిన భయం వస్తుంది. మా కలంలో నిర్భీతి, స్వతంత్రం, స్వేచ్ఛ ఉండే కాలం కాదిది. ఏ ఎండకు ఆ గొడుగు తప్పదు. కానీ వార్తల క్రియేషన్ గోలలో చిల్లుల గొడుగులు అమ్ముడుపోకూడదు మరి. ఆత్మన్యూనతలో తడిసిపోతాం. రామేశం గారు చెప్పిన ప్రతిదీ అనుభవంలోకి వచ్చిందనిపిస్తుంది విరించికి. అతను మంచి ఫైల్లో ఉండగా ఒక అమ్మాయితో పరిచయం అయింది. చాలా విచిత్రమైన పరిస్థితుల్లో. ఏదో సినిమాలో చాలా డిఫరెంట్గా చెయ్యాలి. కానీ డైరెక్టర్ అంటే ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి వెళ్ళాడు విరించి. అక్కడ పెన్సిల్ నోట్లో పెట్టుకుని చాలా పెద్ద పెద్ద కళ్ళున్న అమ్మాయి సీరియస్గా ఏదో డిజైన్ ఫైనలైజ్ చేస్తోంది. అంతమందిలో చాలా విడిగా కనబడుతోంది. తన పని అయిన తర్వాత ఆ అమ్మాయికి బాయ్ చెప్పి వచ్చేశాడు. ఆ తర్వాత ఒకసారి లంచ్లో కలిశాడు. ఎందుకో తనకు తెలియకుండా ఆమె ఆకర్షణలో పడ్డాడు విరించి. ఎగో ఒప్పుకోనివ్వదు కాబట్టి చెప్పలేదు, కానీ అతని బాడీ లాంగ్వేజ్ను బట్టి సులభంగా ఎవరైనా చెప్పేయగలరు అతనికి ఆమె పట్ల ఆకర్షణ ఉన్నదని. ఆ అమ్మాయిని అందరూ నీ అని పిలిచేవారు. భారతిని భా అని, రమని మా అని పిలిచేవారు. ఈ కార్పొరేట్ కల్చరే వేరు. బహుశా ఈ అమ్మాయి నీరజ అయి ఉంటుంది అనుకునేవాడు. అడిగి మరింత చనువు పెంచుకోవడం ఎందుకులే అనుకుని దూరంగా ఉన్నట్లు నటించేవాడు. కానీ ఏదో కారణం పెట్టుకుని ఆ ఏజెన్సీకి వారానికి ఒకసారన్నా వెళ్ళేవాడు. అది సున్నితంగా మాట్లాడుతూ ముద్దుగా ఉండే ఆ అమ్మాయిని చాలా చాలా ఇష్టపడ్డాడు విరించి. ఏదో తెలియని బలమైన ఆకర్షణ, అర్థం పర్థం లేని కలలు. ఆ అమ్మాయి ఆపదలో ఉన్నట్లు, తను రక్షిస్తున్నట్లు. ముందు ఆ అమ్మాయి కష్టాల్లో పడాలని ఊహిస్తున్న నా ఆలోచన నెగిటివా పాజిటివా అని నవ్వుకునేవాడు. ఆ అమ్మాయి గురించి మరొక అడుగు ముందుకు వేసి తెలుసుకుందాం అనుకుంటూ ఉండగా, వాట్ ఫర్, ఏం చేద్దామని? పెళ్ళిలాంటి ఆలోచన నీ ఒక్క వైపు నుంచి ఉంటే సరిపోదు. అవతల అమ్మాయికి దాదాపు 80,000 జీతం. జాగ్రత్త. ఇవాళ రేపు మనకు కావాల్సిన అమ్మాయిలు దొరకడం పెద్ద ప్రాబ్లం. నీకు కారు, ఇల్లు, నిలకడ ఆదాయం లేనిది ఏ ఆడపిల్ల ప్రేమ, కమిట్మెంట్, తోలు తొక్క మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఆలోచించుకుని ప్రొసీడ్ అవ్వు. వార్నింగ్ ఇచ్చాడు ప్రకాష్. అతడు నీ ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. ఆమెకు అసిస్టెంట్. నవ్వేసి ఊరుకున్నాడు విరించి. ప్రస్తుతం ఏ కమిట్మెంటు లేని ఈ ఆకర్షణ నుంచి ఎందుకు బయటకు రావాలి అసలు? ఇప్పుడు ఏం మునిగిపోయిందని? ఖలీల్ జిబ్రాన్ కవితలు, గాలిబ్ గీతాలు తాగితే మర్చిపోదామనుకుంటే తాగనివ్వదు అంటూ ఓ బీర్ బాటిల్ పట్టుకుని కబుర్లు. చాలా సరదాగా ఉన్నది విరించికి. తనకు తెలియకుండానే ఆ అమ్మాయి అంటే చాలా మోజులాంటిది పెంచుకున్నాడు విరించి. స్నేహితుడైన ప్రకాష్కు ఆశ్చర్యంగా ఉన్నది ఈ పరిస్థితి. ప్రతి మూడో మాట ఆమె గురించే. ఆ రోజు బాస్ పిలిచి విరించిని తిట్టలేదు, కానీ అతని ఎదుట తనను తాను తిట్టుకున్నాడు. రేటింగ్ పడిపోయిందన్నాడు. టీవీ, పేపరు రెండూ శత్రువర్గాల మధ్య తలదించుకోవాల్సి వస్తుందన్నాడు. మీరంతా మంచివాళ్ళు, తెలివిగల వాళ్ళే, నాకు పని చేయించుకోవడం రావడం లేదన్నాడు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.
శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.